హలో అండి, అందరికీ నమస్కారం. మీకు ఒక చక్కటి విలేజ్లో ఒక మంచి పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇది మన భీమవరంకి అతి దగ్గర, అంటే 7 కిలోమీటర్ల దూరంలో ఎల్వియన్పురం అనే విలేజ్ ఉంది. బట్ అమ్మవారి టెంపుల్ అయితే కోపిల్ల గ్రామం ఊరి పొలిమేరలో ఉంటుంది. ఎల్వియన్కి పురానికి కోపిల్ల గ్రామానికి మధ్యలో అయితే ఈ అమ్మవారి ఆలయం ఒకటి ఉంటుంది. సో ఈ అమ్మవారి పేరు ఏంటంటే పర్లాలమ్మ అమ్మవారు అండి. ఈ అమ్మవారి గుడికి వెళ్ళడానికి దారి అంతా ఇదే సరే, కానీ ఇటు చూసినా సరే మనకి పచ్చని ప్రకృతి అండ్ పచ్చదనం కనపడుతూ ఉంటుంది. మనం ఎక్కడైనా వెళ్ళినా సరే గోదావరి సైడ్ అంటేనే మనకి చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, సెలయేళ్ళు, పిల్ల కాలువలు, పంట కాలువలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. సో అలాగే ఈ ఊరే విలేజ్ లొకేషన్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి. అండ్ నేను కొంచెం ఈ దారిలో వెళ్ళేసరికి నాకైతే అన్ని రొయ్యల చెరువులే కనపడ్డాయండి. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించేసింది. అండ్ దారిలో నాకైతే ఉసిరి చెట్టు ఒకటి కనిపించింది. ఆ ఉసిరి చెట్టు నిండా చాలా చిన్న చిన్న ఉసిరికాయలు అయితే ఉన్నాయండి. సో నేను కూడా కోద్దామని అనిపించింది, కొయ్యాలని అనిపించింది. బట్ పైకి ఉన్నాయి, చాలా కొయ్యలేపాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు మాత్రం చాలా పెద్ద పెద్ద చెరువులు అండి. అండ్ ఇంకా ఈ బ్రిడ్జ్ మించి దాటేసి మనం వెళ్ళాలండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కోపిల్ల గ్రామ పొలిమేర అన్నమాట. అండ్ ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ దాటాలి కంపల్సరీగా. అండ్ దారిలో చాలా మొక్కలైతే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఈ స్తూపాల మీద అయితే ఉన్నాయి. అండ్ ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా నేనైతే వెళ్తున్నానండి. అండ్ అటు సైడ్ ఎటు చూసినా సరే ఇది మురికాలో కాబట్టి మనకి గురపడక్క అంటారు, చూసారా? ఎప్పుడన్నా చూసారా? ఇదే గురపడక్క. ఎక్కువగా ఎక్కువగా చిన్న చిన్న ఇలాంటివి ఉంటాయి కదా కాలువలు, అలాంటి వాటిలో తేరుకుపోతూ ఉంటాయి ఇవి గురపడక్క అనేవి. అండ్ ఈ దారి అంటా మనం వెళ్తే ఎటు చూసినా సరే మనకి ఈ కాలువ అవతల అన్ని చెరువులే కనపడతాయి. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కువ రొయ్యల చెరువులు ఉన్నా సరే ఎప్పుడు కూడా దొంగతనం అనేది జరగలేదంట. ఎందుకంటే అమ్మవారు ఆ గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటుందంట. ఆ గ్రామవాసులు అందరూ కూడా నాకు అక్కడ చెప్పారండి. అండ్ దారిలో నాకైతే చాలా చాలా మంచి చెట్లు అయితే కనిపించాయి. అండ్ ఔషధ గుణాలు ఉన్న చెట్లు, అలాగే కాయగూరల చెట్లు, వంకాయ చెట్లు అవి కనపడ్డాయి. అండ్ ఇంకా నాకైతే ఆ వాతావరణం చాలా చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా ఈ విలేజ్ వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. అండ్ మనం కొల్లేరు ఎలా వెళ్తామో, కొల్లేరు అయితే ఎట్లా ఉంటుందో సరస్సు, అలాగే ఇక్కడ ఎక్కువగా రొయ్యల చెరువులు ఉంటాయి. ఈ లొకేషన్స్ అంతా కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అమ్మవారి ఆలయం చూశారు కదా, ఆలయ ప్రాంగణం ఈవిడేనండి పర్లాలమ్మ అమ్మవారు. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అంట ఈవిడి. చాలా పవర్ఫుల్. అనుకున్నవన్నీ జరుగుతాయి. చాలామంది ఆదివారం బుధవారం కూడా వచ్చి అమ్మవారి మొక్కుబడుగులు అవి చెల్లించి అమ్మవారి వేటపోతులు అవి వేసి అమ్మవారికి, అలాగే అక్కడ భోజనాలు అవి చేసి వెళ్తూ ఉంటారంట. సో చూశారు కదా, తెలిసి ఎదుర ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు దగ్గర అయితే ఒక ఆలయం కింద ఒక శివుడి విగ్రహం, అలాగే విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఎదురుకుండానే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక షెడ్లు కూడా ఉంటాయి. షెడ్లో వాళ్ళందరూ కూడా వంటలు అవి చేసుకుని భోజనాలు అవి చేస్తారు. అండ్ చూశారు కదా ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణం. ఈ ఆదివారం కాబట్టి చాలామంది జనం అయితే వచ్చారండి. సో ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు మొక్కుకుంటే పర్లమ్మ తల్లి మొక్కు తీర్చారటండి. చూశారు కదా, జనం అలా వండుకుంటూ ఉంటారు. వండుకొని పొద్దున్నే వచ్చేసి వేటపోతులు అయితే వేసి అమ్మవారికి అక్కడే వండేసుకుంటారు. చూశారు కదా, చాలామంది వచ్చారండి ఇవాళ. అండ్ సో పర్లాలమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే హిమ కోరుకుంటుంది. అలాగే నా వీడియో ఆదరించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూడండి. షార్ట్ వీడియోసే కాదు, ఫుల్ వీడియోస్ కూడా చూడండి కంపల్సరిగా. అండ్ చూశారు కదా, ఇవన్నీ రొయ్యల చెరువులు అన్నమాట. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.